హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో స్కిప్ చేస్తే మీరు మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీ యొక్క లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతది ఛానలు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను. సో మనకి ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. మీరిక్కడ చూడొచ్చు మార్కెట్‌లో. సో ఓవరాల్‌గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, బట్ ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ ఒక రివర్సల్ సైన్ వస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్‌ని హిట్ అవుతుంది మార్కెట్‌లో. సో, సెల్లర్స్ ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. మీరిక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో, ఆ రీట్రేస్‌మెంట్‌ని నేను దృష్టిలో ఉంచుకొని, సో, ఈ క్యాండిల్ తర్వాత, సో, ఇక్కడ చూడొచ్చు, మనకు సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో, డైరెక్షన్ అనేది మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో, అక్కడ మార్జినల్ సేఫ్టీ నేను మెయింటైన్ చేసి మల్టిపుల్‌గా బై ట్రేడ్ తీసుకున్నానన్నమాట. సో, అది మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, అంటే మనం ఒక సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి డెఫినెట్‌లీగా మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ అనేది మనం చూడాల్సుంటుంది. సో, మీరు డెఫినెట్‌లీగా ఆ యొక్క కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు మోస్ట్‌లీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, ఎవ్రీ డే. సో, ఇక్కడ చూడొచ్చు, నేను చార్ట్ చేంజ్ చేయడం జరిగింది. సో, మంచి ఒక కన్ఫర్మేషన్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, అక్కడున్న స్టోరీ అన్నమాట. సో, ఇప్పుడు జనరల్‌గా మనము అక్కడ స్ట్రక్చర్‌తో పాటు ఆ యొక్క క్యాండిల్స్ యొక్క స్టోరీని మనం అర్థం చేసుకున్నట్టయితే కంప్లీట్ మార్కెట్ యొక్క స్టోరీని మనం ఇక్కడ అర్థం చేసుకొని ట్రేడ్ చేయగలుగుతాం. సో, ఆ విధంగా అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి డెఫినెట్‌లీగా దాని యొక్క ఆహ్, రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడ ముందుగానే మనకి మార్కెట్ అనేది ఇండికేట్ చేస్తది. సో, అది తెలియకుండా డైరెక్ట్‌గా గుడ్డిగా మనం జస్ట్ ప్రిడిక్ట్ చేయకూడదు మార్కెట్‌ని. మార్కెట్‌ని 100% అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయాలి అంటే డెఫినిట్‌గా నాలెడ్జ్ ఉండాలి. సో, నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం అనాలిసిస్ చేస్తాం. ఒకవేళ నాలెడ్జ్ లేని వ్యక్తి ఎవరైనా, అంటే మనకి బిగినర్స్ అయినా గానివ్వండి, ఎవరైనా గానివ్వండి, దాన్నేం చేస్తారు, డైరెక్ట్‌గా ప్రిడిక్షన్ చేస్తారు. సో, ఆ విధంగా ప్రిడిక్షన్ చేస్తే మీకు డెఫినెట్‌లీగా లాస్ అవుతది. ఎందుకంటే ప్రిడిక్షన్ చేయకూడదు. మనకు మార్కెట్ అనేది అనాలిసిస్ చేయాలన్నమాట. సో, దానికోసమే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. సో, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ప్రైస్ యాక్షన్ అనేది ప్రతి ఒక్క మార్కెట్‌లో వర్క్ అవుతది. సో, మీరు ట్రేడింగ్ చేసినా, అంటే మీరు దేంట్లో ట్రేడింగ్ చేసినా, మీరు ఫోరెక్స్‌లో, ఆప్షన్స్‌లో, స్టాక్ మార్కెట్‌లో, క్రిప్టోలో, సో, మీరు బైనరీ ఆప్షన్స్, సో, మీరు దేంట్లో చేయాలన్నా కూడా మీకు ఉండాల్సింది ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అన్నమాట. సో, ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే మీరు ఏ మార్కెట్‌లోనైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో, డెఫినెట్‌గా ప్రైస్ యాక్షన్ అనేది అదొక మార్కెట్ సబ్జెక్ట్. సో, దానికి అది కొటెక్సా, పాకెట్ ఆప్షనా, లేకపోతే మీరు జీరోధాలో చేస్తున్నారా, ఆక్టాఎఫ్ఎక్సా, ఎక్స్‌నెస్‌లో యూజ్ చేస్తున్నారా? సో, దానికి బ్రోకర్ తోటి సంబంధం లేదు. సో, ప్రతీదీ డెఫినెట్‌లీగా మనకి ప్రైస్ యాక్షన్ బేస్ పైన మార్కెట్‌లో మనకిక్కడ మార్కెట్‌లో డాటా అనేది మనకిక్కడ ముందున్న ఈ యొక్క క్యాండిల్స్టిక్స్ మనకి చూపెట్టడం జరుగుతుంది. సో, స్టోరీ అంటే మార్కెట్ స్టోరీని రీడ్ చేయాలన్నమాట. సో, ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌లో మనకు మార్కెట్ ఏ విధంగా మనకేం ఇండికేట్ చేస్తుంది. సో, ప్రతిదీ మీరిక్కడ చూస్తూ ట్రేడ్ చేయాల్సుంటుందన్నమాట. మీరిక్కడ చూడొచ్చు, నేను ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే లో ఉందో దాన్ని ఇప్పుడు ప్రెజెంట్‌గా బ్రేక్ అవ్వడం జరిగింది. సో, బ్రేక్ చేస్తూ మనకి స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఇక్కడ చూడొచ్చు, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకి ఒక ఇండికేషన్ డబుల్ టాప్ కూడా క్రియేట్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు, డబుల్ టాప్ క్రియేట్ అవుతూ మార్కెట్‌లో ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్, ఒక బేరిష్ మూవ్‌మెంటమ్ అనేది ఇండికేట్ చేసింది మార్కెట్‌లో. సో, డబుల్ టాప్ ఎప్పుడు గాని మనకు ఒక బేరిష్ మూవ్‌మెంటమ్ అనేది ఇండికేట్ చేస్తది మార్కెట్‌లో ఎప్పుడు గాని. సో, ఇక్కడ చూడొచ్చు, నేను ప్రాపర్‌గా అంటే మనము ఒక ట్రేడ్ అనేది డైరెక్ట్‌గా తీసుకోవడం కాదు. సో, దానికి రీజన్స్ ఉండాలి. సో, రీజన్‌ని మనం అక్కడున్న స్టోరీని మనం అర్థం చేసుకున్నప్పుడు, మార్కెట్ స్టోరీతో సహా ఇక్కడున్న క్యాండిల్స్టిక్స్ మనకి ఇండికేట్ చేసే స్టోరీని మనం రీడ్ చేయగలగాలి. సో, అలాగే మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, అది దానికి అపోజిట్‌గా వెళ్ళకుండా డైరెక్ట్‌గా మీరు ఓన్లీ ఆ యొక్క డైరెక్షన్‌ని మీరు బేస్ చేసుకొని, ఆ కన్ఫర్మేషన్స్ తోటే మీరు అక్కడ ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో, చాలామంది డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంటే మార్కెట్, చాలామంది ఏం చేస్తారు, అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేస్తారు. అప్‌వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు డౌన్‌వర్డ్ డైరెక్షన్ చేస్తారు. సో, అది ప్రాపర్ 50% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నమాట. సో, అందుకోసమే కంప్లీట్ నాలెడ్జ్. సో, మనకు మార్కెట్ కండిషన్ ఏ విధంగా ఉన్నా కూడా మనం అక్కడ స్టోరీని అర్థం చేసుకోగలిగి ఉండాలి. సో, ఇక్కడ చూడొచ్చు, సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో, మనకు హిస్టరీలో చూసినట్టయితే సెల్లర్స్ యొక్క మొమెంటమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. సో, చూడొచ్చు, మనకిక్కడ ప్రెజెంట్ ఉన్న కండిషన్‌లో మార్కెట్‌లో సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళింకా వీక్‌నెస్ అవ్వలేదు. సో, ఇక్కడ రీటెస్ట్‌లో గూడా సెల్లర్స్ యొక్క ప్రెషర్ కనిపిస్తుంది. సో, ఆ యొక్క కన్ఫర్మేషన్ తోటి నేనిక్కడ డబుల్ ట్రేడ్స్ నేనిక్కడ ఓపెన్ చేయడం జరిగిందనమాట. చూడొచ్చు, ఓవరాల్‌గా డైరెక్షన్ గూడా మీరిక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా డైరెక్షన్ గూడా మనకు బేరిష్ మొమెంటమ్ అనేదుంది ఇక్కడ. బేరిష్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, బేరిష్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. బేరిష్ అంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్ అన్నమాట.
ఒకవేళ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంటే దాన్ని బులిష్ డైరెక్షన్ అని కూడా అంటాము. ట్రేడింగ్ యొక్క లాంగ్వేజ్‌లో బులిష్ అండ్ బేరిష్ అంటారు. సో, బియర్స్ అంటే సెల్లర్స్, బుల్స్ అంటే మనకి ఇక్కడ బయర్స్. సో, ఇక్కడ చూడొచ్చు రిజెక్షన్ ఉంది. సో, సెల్లర్స్ యొక్క రిజెక్షన్ అనేది కనిపించింది. సో, అందుకోసమే నేను డైరెక్ట్‌గా ఇక్కడ ట్రేడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మార్జినల్ సేఫ్టీ కూడా మెయింటైన్ చేశాను. సో, ఓవరాల్‌గా అంటే సమ్‌టైమ్స్ ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడున్న ఈ యొక్క గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మార్కెట్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ చేసేసి తర్వాత మనకి రెడ్ క్యాండిల్ అనేది రావడం జరుగుతుంది. సో, అది ఒక కైండ్ ఆఫ్ మానిప్యులేషన్ అని కూడా అనొచ్చు. సో, ఓటీసీలో జనరల్‌గా మానిప్యులేషన్ అనేది కొంత ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా మీరు లైవ్‌లో చేయండి. లైవ్‌లో చేస్తే మీకు ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ అనేది ప్రాపర్‌గా ఇంకా వర్క్ అవుతది. అంటే మనకు ఓటీసీలో కూడా ప్రైస్ యాక్షన్ తోటి చాలా యాక్యురసీ ఉంది. సో, జస్ట్ సమ్‌టైమ్స్ మీకు లెవెల్స్ దగ్గర ఓన్లీ మానిప్యులేషన్ అనేది ఓన్లీ లెవెల్స్ దగ్గరనే ఉంటుంది. సో, మీరు ప్రాపర్‌గా క్యాండిల్‌స్టిక్ సైకాలజీ మీరు నేర్చుకొని ఉన్నట్టయితే 100% మీరు ఆ మానిప్యులేషన్‌ని ఫైండ్ ఔట్ చేసి మీరు చాలా యాక్యురేట్‌గా ట్రేడ్ చేయొచ్చు. సో, చాలామంది ఇక్కడ ఆహ్, ఓటీసీలో యాక్యురసీ వాళ్ళకు చాలా బాగుంటది. సో, కొంతమందికి లైవ్ మార్కెట్‌లో ఉంటుంది. సో, మనకు కంఫర్ట్‌గా ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ జోన్‌ని మనం యూజ్ జేసుకోవాలి. సో, దేంట్లో కంఫర్ట్‌గా ఉంటే దాంట్లోనే ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మార్కెట్‌లో ఒక సైడ్ వేస్ ప్రాపర్ ట్రెండ్ అనేది లేదు. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు కొంత వీడియోని స్కిప్ చేయడం జరిగింది. స్కిప్ చేస్తూ నేనిక్కడ డైరెక్ట్‌గా నేనిక్కడ మల్టిపుల్ 3 ట్రేడ్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు 3 ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు ఓవరాల్‌గా మనకి ఇక్కడ చూడొచ్చు డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ హైని హిట్ అయింది ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్ హైని హిట్ అయింది. సో, డెఫినెట్‌లీగా ఇక్కడ నుంచి ఒక సెల్లర్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ రీట్రేస్ అవ్వడానికి ప్రయత్నిస్తది. సో, జనరల్‌గా రీట్రేస్ అవుతారు సెల్లర్స్. ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నానన్నమాట. చూడొచ్చు ఇక్కడ మనకి ఓవరాల్‌గా ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, అలాగే కోర్స్ గురించి మల్టిపుల్ మెసేజ్ చేస్తున్నారు. సో, ఏ విధంగా ఇస్తారని కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ బ్రదర్స్. సో, ఎందుకంటే నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. సో, మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు కోర్స్ డీటెయిల్స్ చెప్పమని. అందుకోసమే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడాలి. సో, 20 క్లాసెస్ ఉంటాయి. ప్రైజ్ యాక్షన్ క్లాసెస్. అలాగే మీకు ట్రాప్ కోర్స్ ఉంటుంది. దాంట్లో ఇంక్లూడ్ అయ్యి అలాగే మనకి ఆహ్, ఏదైతే స్ట్రాటజీ. ఓటీసీ ట్రాప్ స్ట్రాటజీ గూడా దాంట్లో కోర్స్‌లోనే ఇంక్లూడ్ అయ్యుంటది. మీకు లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తాను డెఫినెట్‌లీగా. మీరు యూజ్ చేసుకోవచ్చు సపోర్ట్‌ని. సో, మనకి ఎన్ని కోర్సెస్ తీసుకున్నా గూడా సపోర్ట్ లేకపోతే ఆహ్, కోర్స్ తీసుకొని వేస్ట్ అన్నమాట. అందుకోసమే సపోర్ట్ గూడా ఇస్తాను. 1399 ఉంటుంది కోర్స్ యొక్క ప్రైస్. సో, మల్టిపుల్‌గా మెసేజ్ చేస్తున్నారు. సో, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్‌గా ఇంకా రీట్రేస్‌మెంట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మార్కెట్‌లో. రీట్రేస్‌మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. మీరిక్కడ చూడొచ్చు ఇది సెల్లింగ్ ప్రెషర్ తోటి ఉంది. క్యాండిల్ వచ్చేసి కంప్లీట్ వీక్‌నెస్ కాదు. సో, సెల్లింగ్ ప్రెషర్ గూడా ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఓవరాల్‌గా ఈ యొక్క లెవెల్‌ని హిట్ అయిన తర్వాత రీట్రేస్‌మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ప్రీవియస్‌గా ఉన్న బయర్స్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మనకు ఈ యొక్క క్యాండిల్‌లో మనకు తీసుకున్న ట్రేడ్ అనేది లాస్ అయింది. సో, ఆ లాస్‌ని రికవర్ చేసాను. ఇక్కడ మల్టిపుల్‌గా నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది డెఫినెట్‌గా మనకింకా రీట్రేస్‌మెంట్ అనేది ఇంకా మనకిక్కడ బ్యాలెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా నేను తీసుకున్నాను. సో, డైరెక్షన్ గూడా మార్కెట్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డబుల్ టాప్ క్రియేట్ అయ్యి ఒక బేరిష్ మొమెంటమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, ఈ విధంగా మార్కెట్ యొక్క స్టోరీని అర్థం చేసుకుంటూ మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకోండి. సో, ఆ విధంగా ట్రేడ్ చేయండి. యూట్యూబ్‌లో ఉన్న నాలెడ్జ్ అనేది వర్క్ అవ్వదు. సో, డెఫినెట్‌లీగా మనం నేర్చుకోవాల్సిందే. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. సో, మీ యొక్క లైక్ వల్ల ప్రతి ఒక్కరికి నా యొక్క ఛానెల్ అనేది రీచ్ అవుతది. నాకు హెల్ప్ అవుతది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.